జరిగింది ఏంటి, బియ్యం ఉచితం ఇచ్చేయడం వలన ఇంకా పేదరికం ఎందుకు అవుతుంది అప్పుడు? పేదరికం అంటే ఏంటి, తిండికి గతి లేనటువంటి పరిస్థితి. అందరికీ బియ్యం ఉచితంగా ఇస్తుంటే 85 కోట్ల మందికి ఇండియాలో, అప్పుడు పేదరికం ఎట్లా అవుతుంది? కూర కొనుక్కోవాలి, కూర సంపాదించుకోవాలి, అంతే కదా. ఇప్పుడు ఒక మనిషి నెలకి తినగలిగేటటువంటి 10 కిలోలు కేంద్రం ఇచ్చేస్తుంది, 5 కిలోలు ఫ్రీగా, 5 కిలోలు రేషన్. ఒక 5 రూపాయలు డబ్బులు పెట్టుకుంటే 10 కిలోలు బియ్యం వస్తుంది. బయట మనలాంటి వాళ్ళని కొనుక్కుంటే 70 రూపాయలు అవుతుంది, మనకి 60 నుంచి 70 రూపాయలు మనకి బియ్యం అవుతుంది, వాళ్ళకి 5 రూపాయలకి వస్తుంది. అది తేడా. కాబట్టి పేదరికపు రూటు మారింది. ఇప్పుడు పేదలు ఎవరయ్యా అంటే, సినిమాకి 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోలేకపోతున్నాం, 150 రూపాయలు సినిమా టికెట్ పెట్టలేకపోతున్నాం అనేవాళ్ళు పేదలు ఇప్పుడు. పోలవరం కోసం లేదంటే విద్యుత్ రంగానికి సంబంధించో, ఎందుకంటే అమరావతి శ్వేతపత్రం గురించి ఎంత మాట్లాడుకున్నా అది నడిచిపోతుంది. ఇప్పుడు అవుతుందో లేదంటే అది కూడా ఒక క్లారిటీ, అంటే ఈ 5 ఏళ్ళు అవుతుందా లేదనేది ఆయన చెప్పినట్టు మాస్టర్ ప్లాన్ ఏదంతా అవుతుంది. ప్రజలకు సంబంధించి ఎంతవరకు క్లారిటీ ఇచ్చారు? ఒక పునరావాసానికి సంబంధించి కానీ, లేదంటే విద్యుత్ బిల్లులు పెరగడం విషయంలో కానీ తగ్గడం విషయంలో. శ్వేతపత్రం అనేది సమస్యని చూపించడం, జగన్ వల్ల ఎట్లా నాశనం అయిందని చూపించడం తప్పించి పరిష్కారం చూపించాల. దాంట్లో పరిష్కారం చెప్పే శ్వేతపత్రం అంటే ఆయన దృష్టిలో గతం ఇట్లా జరిగింది అన్నారు. 5 ఏళ్ల నుంచి అది వింటానే ఉన్నారు కదా వాళ్ళ